గంటలకు మించి పాలు నిల్వ ఉండవట. 3:30 గంటల తర్వాత నిల్వ ఉందంటే కల్తీ పాలట. అసలు మనకి 3:30 గంటల పల్లెటూరు నుంచి మనకెవడు తెచ్చిస్తాడండి? పట్టణంలో గేదెలు ఎన్ని ఉన్నాయండి? పట్టణం మొత్తం యాడ్ నుంచి వస్తున్నాయి, ఫ్యాక్టరీల నుంచి వస్తున్నాయి. ఆ ఫ్యాక్టరీలో నిల్వ చేయకుండా ఎట్ట వస్తాయి? నిల్వ చేయాలంటే అందులో ఏదో కెమికల్ కలపాలి కదా, ప్రిజర్వేటివ్సే కలుపుతారు. అదే ఫ్రీజర్లో పెట్టినా ఫ్రీజర్లోంచి బయటికి తీసాక ఆడు డైరీ నుంచి మన ఇంటి దగ్గర రావడానికి 3-4 గంటలు పడుతుంది కదా. మరి ప్యాకెట్ అయినా వాడే అంటే ఏంటి? సమ్ ప్రిజర్వేటివ్స్ కలుపుతాడు, అది పాడవకుండా. పెరుగు వస్తుంది మనకి, ఎంతవరకు న్యాచురల్? ఇప్పుడు నిన్న వీళ్ళు రైట్ చేశారు, ఇదేది మొన్న ఏఆర్ డైరీ నుంచి వైష్ణవి డైరీ ద్వారా మళ్ళీ అయ్యే పాలు వెనక్కి వెళ్ళి తీరా చూస్తే ఆ వైష్ణవి డైరీ సంఘం పక్కనే ఉంటది, వాళ్ళు టైఅప్. మరి అయ్యే డైరీ నుంచి కదా మనం కూడా తీసుకునేది బేసిక్గా పాల పెరుగు అనేటటువంటిది. ఇక్కడ ఏంటంటే బాగున్నంత సేపు అంత పడి, ఇప్పుడు చూడండి ఏదో మన పేపర్లోనూ టీవీలోనూ రాస్తారు, అక్కడ ఏదో బిర్యానీలో అది కలిసింది, లేకపోతే ఇక్కడ ఎవడం తింటం మానేస్తున్నాడా, హోటళ్లలో కలిసిందని 100 రోజు కనీసం వారంలో, ఈవెన్ మన బెజవాడ గుంటూరులో కూడా పట్టుకుంటున్నారు. ఏది నిల్వ ఉన్న మాంసం, కుళ్ళిపోయిన మాంసం, అది ఇది ఎవడు ఆగుతున్నాడు తింటాం? సమస్య ఏందయ్యా అంటే మనకి ఒప్పుకోలేని నిజం ఒకటి ఉంది, ఒప్పుకోలేని నిజం.